నమస్తే, వెల్కమ్ టు 10 టీవీ. శని జయంతి గురించి చాలా విషయాలు తెలుసుకుందాం మనం ఈరోజు. ఆ విషయాల్ని మనతో పాటు మనకి తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సత్యనారాయణ మూర్తి గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే గురు. నమస్కారం మాధవి. సో ఈరోజు శని జయంతి, శని త్రయోదశి మనం వింటూ ఉంటాం, కానీ శని జయంతి, కానీ శని అన్న పదం వినంగానే అందులో భయం పుట్టుకొస్తుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శని జయంతి ఎలా, ఆయన నాంది ఎక్కడ పలికింది, ఆ వివరాలు మొదటిగా. శని అంటే మనకే కాదు, మానవులకు కాదు భయం, దేవతలకే భయం. అసలు శని ఏం చేస్తాడంటే తపస్సు చేసి ఈ నవగ్రహాలంతా కూడా ఆయన అవమానిస్తాయి. ముఖ్యంగా తన తండ్రి అయినటువంటి సూర్యుడు, తన తల్లి అయినటువంటి ఛాయాదేవిని నల్లగా ఉందని చెప్పి వదిలేయడము, ఆ నల్లగా పుట్టాడని చెప్పేసి వాళ్ళ తల్లిని అనుమానించడము, ప్లస్ రెండవది వదిలేసి నువ్వు దూరంగా పెంచుకో అని చెప్పేసి వదులుస్తాడు. అయితే ఈ శని ఏం చేస్తాడంటే తెగ తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఈ నవగ్రహాలలో ఒక స్థానాన్నే పొందేస్తాడు. నవగ్రహాల స్థానమే కాకుండా నవగ్రహాలలోకెల్లా ఉత్కృష్ట స్థానాన్ని పొందుతాడు. అంటే నవగ్రహాలకు నాయకుడు సూర్యుడైతే సూర్యుడిని మించిపోయి ఎత్తైనటువంటి ప్లేస్ లో శని భగవానుడు ఉంటాడు, పెద్దగా ఉంటాడు. సో అటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్లేస్ని ఇస్తే రవి ఏం చేస్తాడంటే వాళ్ళ తండ్రి వీడు అహంకారి, వీడిని ఏమైనా సరే ఇన్సల్ట్ చేయాలని చెప్పి ఏం చేస్తాడు, ఓహో నవగ్రహాలలోనే స్థానం సంపాదిస్తావా అని చెప్పి ఈ 9 గ్రహాలకి ఆసనాలు కూర్చోబెట్టాలి కదా. మీటింగ్ జరిగితే కాన్ఫరెన్స్ అప్పుడు ఈ 9 రకాల సీట్లు ఉంటాయి. ఈయన వెళ్ళి బంగారం దాంట్లో కూర్చుంటాడు సీట్లో. బంగారం అది బృహస్పతి కేటాయించబడింది అంటాడు. ముత్యాలు వెండి దాంట్లో కూర్చుంటే ఇది చంద్రుడికి కేటాయించబడింది అంటాడు. ఇలా అందరి అన్ని చెప్పేస్తే ఇక ఎనపది ఒకటే ఉంటుంది. ఆ ఎనప కుర్చీలో ఈయన కూర్చోబెడితే అప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా, శనీశ్వరుడు ఆత్మవిశ్వాసం అన్నమాట. ఈ ఎనుముకి నేను రేటు పెంచేస్తానన్నాడు, దీని విలువ పెంచేస్తానన్నాడు. అందువల్లనే కలియుగాంతానికి వచ్చేసరికి ఏమవుతుందంటే బంగారం రేటు పడిపోతుంది, ఇవన్నీ రేట్లు పడిపోతాయి, ఐరన్కి రేట్ ఎక్కువ పెరుగుతుంది. స్లోగా నేను దానికి ప్రాశస్త్యాన్ని దానికి మహిమని నేను ఇస్తానన్నాడు. అలాగే ఈ శని జయంతి మనకి ఎప్పుడు వస్తుందంటే ఈ యొక్క వైశాఖ మాసం బహుళపక్షం అమావాస్య రోజున మనకి ఈ శనీశ్వరి యొక్క జయంతి వస్తుంది. అంటే ఆ శని దేవుడు కర్మకారకుడు, బంధకారకుడు, బంధాలలో ఇరికించేవాడు ఆయనే, బంధ విముక్తుని చేసేవాడు ఆయనే, కర్మ ఫలదాత. మళ్ళా మనం చేసుకున్న పనులు ఏవైతే పాజిటివ్ పనులు అయితే, మంచి పనులు అయితే దానికి సుఖాలను ఇస్తాడు, మంచి పనులకి, చెడ్డ పనులకి శిక్షనిస్తాడు. ఈ ఏ సమయాల్లో అతను చేస్తాడంటే శని అర్ధాష్టమంలో ఉన్నప్పుడు, అంటే 4వ ఇంట్లో ఉన్నప్పుడు, అష్టమంలో ఉన్నప్పుడు, ఏలినాటి శని సమయాల్లో 3 డిఫరెంట్ ఫేజెస్లో వరుస పెట్టి చేసుకుంటూ వస్తాడు. ఎంత పర్ఫెక్ట్ ట్రైనింగ్ అంటే శని అంటే జగద్గురువు, కానీ తెలియక వీళ్ళంతా నెగిటివ్గా భయపడిపోతారు. దేవతలు అప్పుడు ఏమవుతుందంటే శనికి వాళ్ళ భార్య పెళ్లి చేసుకుంటాడు, జ్యేష్ఠాదేవిని, మందాదేవి అంటాం. ఆమెకి వచ్చినప్పుడు ఎంతసేపు ఈయన వైరాగ్ అనమాట, సాక్షాత్ శివుడి అంశ కదా, ఎంతసేపు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు చేసుకుంటా ఉంటే ఈమె మందాదేవి పాపం పెళ్ళి కొత్తలోనే ఈమె కోసం శోభనం రోజున వెయిట్ చేస్తూ ఉంటుంది. మామూలు మానవ భాషలో చెప్పాలంటే వెయిట్ చేస్తుంటే ఈయన విరాగిలాగా ఉండి తపస్సులు చేసుకుంటా ఉంటే ఒంటరితనంతో ఇచ్చేస్తుంటే భార్యను నెగ్లెక్ట్ చేశాడని ఆమె ఏం చేస్తుందంటే, నువ్వు ఎవరినైతే చూస్తావో వాళ్ళు నాశనం అయిపోగాక వక్రదృష్టితో అని శాపం పెట్టేస్తుంది. అయ్యో పాప ఆ తపస్సు పూర్తి చేసుకుని వచ్చేదే భార్య దగ్గరికి వస్తున్నాడు, కానీ ఆవిడ తొందరపాటు దీంతో శాపం పెట్టడం వల్ల ఈయనకి వక్రదృష్టి అనేటటువంటిది వచ్చేసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఈ స్పెషల్ స్టేటస్ తీసుకొని మన నవగ్రహాల దగ్గరికి తన సీట్ కాన్ఫరెన్స్ హాల్కి రావడానికి వస్తున్నాడు సరే. అప్పుడు దేవతలంతా అమ్మ బాబోయ్ ఇతను వక్రదృష్టి పడిందంటే మనం ఇదైపోతామని దేవతల గురువైనటువంటి బృహస్పతి కూడా దాక్కుంటాడు, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు దాక్కుంటాడు. ఇక చిన్న చిన్న ప్లానెట్స్ కుజుడు బుధుడు వీళ్ళంతా పారిపోతే రవి కూడా దాక్కుంటాడు. అప్పుడు రవి అంటాడు అనమాట, రవి వీళ్ళ తండ్రి కాబట్టి తన తల్లిని, శనికి తల్లి అంటే చాలా ఇష్టం, అందువల్లనే శని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళకి అనురాధ, తర్వాత ఈ యొక్క శని పుష్యమి ఇలాంటి నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి తల్లి అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో తన తల్లిని నిర్లక్ష్యం చేసావు కదా ఏలుకో అని చెప్పి రవిని అడుగుతాడు తండ్రిని. అడిగితే ఆయన నువ్వేం చేసుకుంటావో చేసుకోపో అంటాడు, చిన్నపిల్లాడు కదా అని, ఇది పసి వయసులో. అప్పుడు తన యొక్క తీవ్ర దృష్టిని అంతటిని కూడా ఆయన మీద రవి మీద చూపిస్తాడు. అంత పెద్ద రవి కూడా మొత్తం కంప్లీట్ బౌల్డ్ అయిపోతాడు. బౌల్డ్ అయిపోయి
ఆయన కంప్లీట్ ఆయనకి శిక్షిస్తాడు. ఆ విధంగా శని చేత శిక్షింపబడిన వాడు ఎవడూ లేడు. ఫస్ట్ టైం ఏలినాటి శని జరుగుతున్నప్పుడు సాక్షాత్ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, పితామహ, తండ్రి, నేను నిన్ను ఏలినాటి శని వచ్చింది, నిన్ను పట్టుకుంటానంటే, వద్దురా బాబు, నువ్వు నేను అసలు ఈ సృష్టిని సృష్టించాను, నన్నే పట్టుకుంటే, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీని పట్టుకుంటే నాకు వాల్యూ ఎవరు, వీళ్ళంతా సృష్టి అంటే కుదరదు, మీకు ఆ టైం వచ్చింది, మీరు ఫాదర్ ఆఫ్ ద నేషన్ కాబట్టి, మీరు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాబట్టి ఒక 2.5 నిమిషాలు పట్టుకుంటాను, లేకపోతే 2.5 మినిట్స్ 2.5 years పట్టుకోవాల్సింది అని చెప్తాడు. 7.5 years టోటల్. ఏదో ఒక దశలో పట్టుకుంటాడు, ఫస్ట్ మధ్యలోనో ఎండింగ్లోనో. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే, సరైతే పట్టుకోమని ఈయన తప్పించుకోవడానికి కోసం ఒక బ్రాహ్మణ వేషంలో ఈ కృష్ణా నదియో గోదావరి నదియో ఏదో ఒక నది తీరంలోకి వెళ్ళాడు బ్రాహ్మణ వేషంలో. అక్కడుంటే ఒక మామూలు జ్యోతిష్యం చూపించుకోవడానికి వచ్చినటువంటి ఒక భక్తుడు నాలాంటి జ్యోతిష్కుడి దగ్గరికి వస్తే, నువ్వు ఒక బ్రాహ్మడికి ఒక పుచ్చకాయ దానం చేయవయ్యా అని చెప్పాను. చెప్తే అతను ఏం చేస్తాడు, ఎవరు దొరకనట్టు లక్కీగా ఆ బ్రహ్మదేవుడే బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కదా, అతని దగ్గరికి వెళ్ళాడు. ఒక తెల్లని సంచిలో ఒక పెద్ద పుచ్చకాయని అందులో వేసుకొని బ్రహ్మదేవుడి గారికి, పురోహితుడు గారు మీరు తీసుకోండి, బ్రహ్మదేవుడు అని అతనికి తెలియదు అనమాట, ఇస్తుంటే బ్రహ్మదేవుడు తీసుకోబోతున్నాడు. కానీ పొరపాటున చేయి జారేది కింద పగిలిపోయేసరికి శనీశ్వరుడి యొక్క మాయ వలన ఆ యొక్క కాయలో ఉన్నటువంటి, పుచ్చకాయలో ఉన్నటువంటి రసము రెడ్డిష్ కలర్లో ఉంటుంది కదా, ఇంకాస్త రెడ్డిష్గా అయిపోయింది. ఈ పట్టుకున్న సంచేమో తెలుపు, దీన్ని రౌండ్గా ఉంది, స్కల్లలాగా ఉంది, ఇదంతా రక్తంలాగా ఉంది. అది చూసి మొత్తం ఏమంటాడంటే, అక్కడ అటువైపు వెళుతున్న పోలీసులు అంటే రక్షక భటులు, ఏమిటాయి అది, ఏంటి చూపించి, ఓపెన్ చేసి చూపించని బ్రహ్మదేవుడి స్థాయి వాడిని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, తీసి చూపించేసరికి ఓహో పుచ్చకాయ, సర్లే పో అని వదిలేశాడు. అంటే బ్రహ్మదేవుడు అంతటి స్థాయి వాడే అవమానింపబడ్డాడు, అనుమానింపబడ్డాడు. కాబట్టి శని దశలో, ఏలినాటి శని దశలో అవమానాలకు గురవుతాడు మానవుడు. ఇది బ్రహ్మదేవుడికి జరిగింది. ఇక పరమేశ్వరుడి దగ్గరికి వస్తాడు. పరమేశ్వరుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆయన డ్రైనేజీ పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు త్వరలో దాక్కుంటాడు, రావి చెట్టు త్వరలో దాక్కుంటే ఆ తర్వాత రోజంతా అయిపోయింది, శని ఇంక నువ్వు నన్ను పట్టుకోలేకపోయావు, నేను చక్కగా ఓకే అంటే, స్వామి మీరు ఎక్కడుండాలి స్వామి అని అడుగుతాడు. అంటే అప్పుడు ఆయన ఏమంటాడు, నేను కైలాసంలో ఉండాలి. మరి డ్రైనేజ్ పక్కన ఉన్న రావి చెట్టు దగ్గర ఎందుకున్నావు స్వామి, దీన్నే శని పట్టుకోవడం అంటే స్పెషల్గా ఏమీ చేయడు. అంటే తన స్థాయి తగ్గి, ఇప్పుడు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, వీళ్ళు అందరి చేత గౌరవింపబడినటువంటి వాళ్ళు ఏలినాటి శని సమయాలలో మనందరం ఏమవుతామంటే, వాళ్ళ యొక్క గౌరవానికి హాని కలుగుతుంది. చిన్న వాళ్ళ చేత అవమానింపబడతారు, వయసులో హోదాలో చిన్న వాళ్ళ చేత, ఆ స్త్రీల చేత అపనిందలు పడతారు. ఇలా ఈ కష్టం ఆ కష్టం అని లేదు, ఆర్థికంగా నష్టపరుస్తాడు. అలాగే ఆ రకరకాల కష్టాలు పెట్టడం వల్ల శని ఏమవుతాడంటే, ఈయనకి అమ్మో మనకి అవమానాలు జరిగినాయని వీళ్ళు బాధపడతారు. కానీ యాక్చువల్గా అలా చేయడం వల్ల బంధువులు, ఫ్రెండ్స్ అనేవాళ్ళు పార్టీలు ఇస్తే వస్తారు తప్ప, కష్టాల్లో ఉన్నప్పుడు నాకు పోలీస్ స్టేషన్కో సాక్ష్యం చెప్పడానికి రా, కోర్టుకో సాక్ష్యం చెప్పడానికి రా అంటే ఎవరు రారు. అదే దావతలు ఇస్తానంటే అందరూ వస్తారు. నాయన వీళ్ళు నీ వాళ్ళు కాదు అని తెలియజెప్పడం అనమాట. అందువల్ల డిసిప్లిన్కి మరో పేరు శని. కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని 3 దశల్లో వర్గీకరిస్తాం. మొదట ఫస్ట్ 2.5 years. అసలు ఏలినాటి శని అంటే ఏంటంటే 1, 2, 12 ఏళ్లలో ఉంటే ఏలినాటి శని అంటాం. సో ఫస్ట్ దశలో ఏం చేస్తాడంటే, ఒకటి ఉంది మంగు శని, తంగు శని, పొంగు శని అని అంటాం. అంటే మంగు అంటే కొంచెం మన్ను తిన్న పాము ఎలా ఉంటుంది, మందంగా ఉంటుంది. ఫస్ట్ 2.5 years కూడా తినేసి కూర్చున్నట్టుగా కొంచెం స్లోగా ఉంటుంది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏలినాటి శని ప్రతి మనిషికి 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుందమ్మా. 30 సంవత్సరాలు సైకిల్. 33rd year వచ్చేసరికి 90 years మనిషిలో ఆయుర్దాయం ఆటోమేటిక్ అయిపోద్ది, శక్తి ఉండదు ఇంకా 90 yearsకి. కాబట్టి 3వ శని వచ్చినప్పుడు తంగు శని అంటాము. తంగు అంటే పడుకోబెట్టడమే. ఇక ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో ఏలినాటి శని డెవలప్మెంట్ అనేది స్లోగా ఉంటుంది. అంటే మనిషి పుట్టిన తర్వాత 30 years వచ్చినప్పటికీ, అంటే ఎగ్జాక్ట్ గా 30 years రావాలని ఏం లేదు. కొంతమందికి పుష్యమి నక్షత్రం వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకు పుట్టుకతోనే శని మహాదశ నడుస్తుంది.
వాళ్ళకి మొత్తం మీద 3 దశలు అయితే చూస్తాడు ప్రతి మానవుడు కూడా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మంగు శని, కొంచెం స్లోగా ఉంటుంది వాళ్ళ గ్రోత్. సెకండ్ టైం అనేది పొంగు శని, వాళ్ళు పొయ్యి మీద పాలు పెడితే ఎలా అయితే పొంగుతాయో ఆటోమేటిక్గా అంత డెవలప్మెంట్ చాలా స్పీడ్గా డెవలప్ అయిపోతారు, బాగా ఆర్థికంగా పుంజుకుంటారు. అండ్ మూడోసారి తంగు శని అంటాము. తంగు శని అంటే ఇంకా పుడుకోబెట్టేయడమే అనమాట. అందువలన వాడు ఇంకా మరణం అనమాట, ఎలాగో బాడీలో ఇదైపోతుంది కాబట్టి. సో ఈ శని ఏం చేస్తాడంటే ఇట్ ఈస్ అన్ ఆటోనమస్ ప్లానెట్ అనమాట. అంటే ఏ గ్రహమైనా సరే రవికి ఆన్సరబుల్, ప్రతి గ్రహము వాళ్ళ బాస్కి వెళ్ళి చెప్పుకోవాలి. అలా కనీసం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైనా చెప్పుకోవాలి. కానీ శని అంటే అటానమస్ అంటే సర్వస్వతంత్రుడు. ఆయన ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, ఆయనకైనే బాస్. అందువలన అయితే మానిటర్ చేస్తారా మరి అంటే గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది కదా, ఎంత అటానమస్ ప్లానెట్స్ అయినా. JNTU, AICTE, తర్వాత UGC, ఇవన్నీ అటానమస్ బాడీస్. గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది, ఊరికే సలహాలు ఇస్తుంది, బైలాస్ ఇవన్నీ కూడా. అట్లాగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి వీళ్ళకు మానిటర్ చేస్తాడు తప్ప శాసించలేడు శనిని. అలాగే శని అహంకారిస్తాడు, మొదట్లో అహంకరించి విష్ణుమూర్తి పైనే యుద్ధం చేస్తాడు. విష్ణుమూర్తి ఏం చేస్తాడు, చాలా సంవత్సరాలు విష్ణువుకి శనికి యుద్ధం జరిగిన తర్వాత శని యొక్క కాలుని వెరగొడేస్తాడు విష్ణుమూర్తి. అప్పుడు గర్వభంగం జరిగి అప్పటి నుంచి అతను ఏం చేస్తాడంటే గర్వం తగ్గి స్వామివారు మంచి చేస్తారు. నెక్స్ట్ ముఖ్యంగా రావణ బ్రహ్మ కూడా, రావణాసురుడు కూడా ఏం చేస్తాడంటే జ్యోతిష పండితుడు వాడు మొత్తం 9 గ్రహాలని స్వాధీనం చేసేసుకొని ఏ గళ్ళన్నీ గీసేసి ఏ గ్రహ అరిష్ట స్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్త్యర్థమని శనిని ఏ ఇంట్లో పెడితే తనకు పుట్టబోయేటటువంటి కొడుకు మండోదరి కడుపున పుట్టుతున్న మొదటి సంతానము మేఘనాథుడు, ఇంద్రజిత్తు ఎక్కువ ఆయుర్దాయం ఉంటుందో, ఎక్కువ సంపద ఉంటుందో అలా ఆ గ్రహాలన్నీ సెట్టింగ్ చేశాడు. ఇంకా మండోదరికి ఇలా డెలివరీ అవుతున్న సమయంలో చిచి ఇటువంటి దుష్టుడే వీడు, రావణుడే పెద్ద దుష్టుడు, వీడి కొడుకు ఇంకా పెద్ద దుష్టుడు పుట్టబోతున్నాడు, వీడికా నేను ఆయుర్దాయాన్ని ఇచ్చేది, నన్ను ఏం చేసుకుంటాడో చేసుకొని చూద్దామని చెప్పేసి మిగతా గ్రహాలంతా భయపడిపోయి కనీసం రావణుని చంపేస్తాడేమో అని వాళ్ళు భయపడిపోయే మూమెంట్ అవరు. కానీ శని మాత్రం డేర్ చేసేసి వాడు ఏ స్థానంలోకి వెళ్తే అల్పాయుష్కుడు అయిపోతాడో ఆ స్థానంలోకి జంప్ చేసేస్తాడు. కాలు పక్కకు పెట్టేసరికి అప్పుడు రావణుడికి కోపం వచ్చి ఏం చేస్తాడు, ఇన్ని కాలు విరగొట్టేస్తాడు. అందుకని శనిని మందుడు అంటారు. ప్రతి గ్రహము కూడా రోజుకొకసారి మారిపోతే చంద్రుడు వీళ్ళంతా కూడా 2-3 రోజులకు మారిపోతారు. రాహు 1.5 సంవత్సరాలకు మారుతారు. ఇలా ఒక్కొక్క గ్రహం చాలా స్పీడ్గా వెళితే శని మాత్రం ఏం చేస్తాడంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి వెళ్తాడు. అయితే ఈ శనిని భయపెట్టడం వల్ల అందరూ ఏం చేస్తారంటే మనం తప్పులు చేసుకుంటాం, మనం పాపాలు చేస్తాం. పాపాలు చేస్తే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే ఏమంటాము, శనికి దానం చేసుకోండి, శనికి అభిషేకం చేసుకోండి, శనిని పూజించండి, శనికి ప్రదక్షిణాలు చేయండి అని చెప్తాం. అంతవరకు బాగుంది. అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళి శనీశ్వరుడికి ఇలాగ ప్రదక్షిణాలు చేస్తారు కదా, అభిషేకం చేస్తారు కదా, నువ్వుల నూనెతో అభిషేకం చేసిన తర్వాత ఏం జరుగుద్దంటే ఈ కాళ్ళు కడుక్కుంటారు వీళ్ళు. తర్వాత కొంతమంది ఇంకా ఏం చేస్తారు, స్నానమే చేసేస్తారు, నల్ల బట్టలు లేకపోతే ఎవరు వేసుకున్న బట్టలు వాళ్ళని అక్కడ తడిపేసి అక్కడ వదిలేస్తారు. కొంతమంది తడిపి తెచ్చుకుంటారు. తడిపేది ఎప్పుడు చేస్తామమ్మా, ఎవరైనా చనిపోయినప్పుడు వెళితే వాళ్ళు మైలు అంటుకుంటుందని చెప్పేసి వెళ్ళేసి తడిపేసి అక్కడ వదిలేసి వస్తాం. కానీ ఇక్కడ అదే శనికి అడాప్ట్ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఏమన్నా అంటే నెగిటివ్ ఎనర్జీ ఇంటికి వచ్చేస్తుందని అంటారు. నెగిటివ్ ఎనర్జీ కాదు అసలు. మనం చేసుకున్న పాపాలు, మనం చేసుకున్నటువంటి తప్పులకి ఆయనకి మనం అభిషేకం చేయడం ద్వారా పోగొట్టుకుని మనము ఆయన ఇన్సల్ట్ చేస్తున్నాం. అక్కడ స్నానం చేసి, తలంటి స్నానం చేసి, బట్టలు వదిలేసి, కాళ్ళు కడుక్కొని ఇవన్నీ చేస్తున్నాం. అసలు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి శనికి అభిషేకం అన్నదానికే మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఎన్నో వీడియోల్లో చెప్పారు. ఏమిటంటే ఆ నువ్వుల నూనెని ఇలా మనం అభిషేకం చేస్తాం కదా, అక్కడంతా వందల మంది చేస్తారు కదా, శని జయంతి, శని త్రయోదశి అని అలా చేస్తున్నప్పుడు అదంతా కూడా నూనె అయిపోతుంది. నూనె అయిపోతే ఏమవుతుంది, జారిపోతాం ఒకళ్ళు. ఈ శని నవగ్రహాల ఆలయాలు ఎప్పుడు కూడా, ఒక శివాలయం ఉందనుకో, శివాలయంలో మూలన ఉంటుంది ఈ నవగ్రహాల ఆలయం శనీశ్వరుడిది. అది ఉపాలయము అంటాం, చిన్నది. ఆ ఉపాలయానికి ఎదురుకుండగా ఇక్కడ మనం వెళ్ళి శని అంతా దర్శనమైన తర్వాత మనం శివుడికి వెళ్తాం, ప్రధాన దేవాలయానికి దర్శనానికి వెళ్తాం. ఇక్కడ ఏమవుతుందంటే కాళ్ళు కడుక్కోకుండా ప్రతి ఒక్కళ్ళు వెళ్తే ఇక్కడ స్కేటింగ్ కాకుండా అక్కడ కూడా వెళ్ళి నూనె కాళ్ళతో 300 మంది వెళితే
మొత్తం అందరూ పడిపోతారు కాబట్టి ఇక్కడ ఆ ట్యాప్ పెడతారు. ఆ ట్యాప్ దగ్గర చెరువులోనో శనీశ్వరుడు అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కోమని వెళ్ళమంటారు. అప్పుడు అక్కడ పడిపోకుండా ఉంటారని ఈ ఉద్దేశంతో మాత్రమే శనికి కాళ్ళు కడగడం అనేది చెప్పారు తప్ప శని యొక్క నెగిటివ్ వైబ్రేషన్ ఏదో మనకు వచ్చేసినట్టు ఆపాదించేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఈ శని యొక్క జపము, శనికి దానాలు, నల్ల నువ్వులు, శనికి తర్వాత బెల్లము, వీటిని ఎవరైతే దానం చేసుకుంటారో వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి ప్రమాదకరమైనటువంటిది పండితులు ఆ అవగాహన లేక చేసేటటువంటిది నేను చెప్తాను. సాధారణంగా ఇప్పుడు మనకి బోన్స్ నొప్పి వస్తాయి ఒక వయసు వచ్చిన తర్వాత, కాల్షియం డెఫిషియన్సీ అయిందంటాం. కాల్షియం డెఫిషియన్సీ పోవడానికి ఏమంటాం, కాల్షియం టాబ్లెట్స్, క్యాబేజీనో, పాలనో, పెరుగునో, పాల పదార్థాలను తినమంటాం. అంటే మన బాడీలోకి లోనకి వెళితే కాల్షియం అనేటటువంటి డెఫిషియన్సీ తగ్గుతుంది. అలాగే శని దోషము అంటే ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ, అంటే బోన్స్ మీద మనకు పనిచేస్తుంది ఐరన్ డెఫిషియన్సీ. ఆ ఐరన్ డెఫిషియన్సీకి మనం ఏం చేయాలి, అప్పుడు గోంగూర, తోటకూర, నువ్వులు తినాలి. మనం తింటే ఇప్పుడు తోటకూర ఇవన్నీ నువ్వులు మనం తింటే మన బాడీలో ఉన్నటువంటి ఆ బోన్స్ ఐరన్ డెఫిషియన్సీ తగ్గిపోయి రెగ్యులేట్ అవుతుంది. రెగ్యులేట్ ఇక్కడ మనం ఏం చెప్తున్నాము వీళ్ళు. అలాగే శనికి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మామూలు పంతులు గారికి దానం చేసేయండి తోటకూర, ఆ తర్వాత ఈ యొక్క నువ్వుల నూనె అంటున్నారు. ఇంకొంతమంది ఇంకో ప్రమాదకరమైన పండితులు తయారయ్యారు. ఒక తోటకూర కాడ, ఒక కీరాకాయ, ఒక దోసకాయ, నల్ల ఆవును వెతికి, అంటే మిగతా ఆవులు కాదా, పోనీ ఎక్కువ వేస్తే ఏమవుతుంది, వీళ్ళ సంపద ఏమన్నా పోతుందా? అలా వీళ్ళు దానాలు అనేటటువంటి వాటి విషయంలో కూడా తప్పు చెప్తున్నారు. నల్ల నువ్వులు, నల్ల ఇదని. నెక్స్ట్ ఇంకొకటి ఫైనల్గా ఏంటంటే మనము బుధగ్రహానికి ప్రాప్తి కోసం మనం ఏమంటాం, అనుగ్రహం రావాలంటే గ్రీన్ డ్రెస్ వేసుకొని ఆయన బుధవారం వేసుకో అంటాం. గురుగ్రహం బాలేదంటే పసుపు డ్రెస్ వేసుకో గురువారం అంటాం. కానీ శనివారం నాడు ఆ గ్రహం శనికి అనుగ్రహం రావాలంటే నల్ల డ్రెస్ కానీ నీలం డ్రెస్ కానీ శనివారం వేసుకోమని చెప్పాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అసలు నలుపు వేసుకోవద్దు శనివారం నాడు, శనిని ఎట్టి పరిస్థితుల్లో బ్లూ డ్రెస్ వేసుకోవద్దని భయపెడుతున్నారు. అంటే శని అంటేనే అర్థం ఏమిటంటే ఈ నెగిటివిటీ అని ఆపాదిచ్చేశారు వీళ్ళంతా. సో శని అనేటటువంటి గ్రహాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఇస్ ప్లానెట్ ఫిల్డ్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. అక్కడ అంటే కంప్లీట్ నియాన్, హీలియం, హైడ్రోజన్, ఆక్సిజన్ ఇలాంటి అన్ని గ్యాసెస్ ఉన్నాయి కాబట్టి, రేడియో యాక్టివ్ గ్యాసెస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ ఉన్నాయి కాబట్టి శనీశ్వరుణ్ణి మనము శని అని అన్నాం. అందువలన మనం గ్యాసెస్ ఉన్నప్పుడు శని నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు. పుష్యమి నక్షత్రము, తర్వాత ఈ యొక్క అనురాధ నక్షత్రము, ఇలా కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం, వీళ్ళని నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది గ్యాసులతో నిండింది కాబట్టి వాళ్ళ కూడా పాపం గ్యాసులు, బాడీలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళని బాగా పొగిడామనుకో, గ్యాస్ కొట్టామనుకో, వాళ్ళు మనకి అన్ని పనులు చేసి పెడేస్తారు. అంటే శని బోళా శంకరుడు. ఎవరికైతే శని అనుగ్రహం ఉంటుందో, వెస్ట్కి పడమరకు అధిపతి ఆయన. సో ఎవరైతే శనికి అక్కడ ఉంటాడో వాళ్ళకి పొంగిపోయి ఇస్తాడు ఆయన. కాబట్టి శని జయంతి రోజున ఎలా పూజ చేసుకోవాలంటే తెల్లవారుజామున లేవడము, చక్కగా తలంటి స్నానం చేసుకోవడము, శుభ్ర వస్త్రాలు ధరించుకోవడము, ఉంటే నల్ల డ్రెస్ వేసుకోవచ్చు. సేమ్ ఇంట్లో ఎలాగైతే ఇతర దేవతలకు చెయ్యొచ్చో అదే విధంగా చెయ్యాలి. కానీ మనం ఎలా చెప్పారంటే శనీశ్వరుడి యొక్క విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని, శనీశ్వరుడి యొక్క అభిషేకం ఇంట్లో చేసుకోకూడదని ఇట్లాగా పెట్టారు. కానీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కనుక నువ్వు ఇంట్లో చేసుకున్నప్పుడు చూస్తే ఆ వ్రతంలో సత్యనారాయణ స్వామి కంటే ముందు తమలపాకుల్లో నవగ్రహాల పూజ మనం అక్కడ చేస్తాం. తర్వాత అష్టదిక్పాలకల పూజ చేస్తాం. తర్వాత పంచలోక పాలకల పూజ చేసి ఆ తర్వాత లాస్ట్ లో సత్యనారాయణ స్వామి వారు పూజ చేస్తాం. అంటే అక్కడ చేయగలిగినటువంటి సత్యనారాయణ స్వామి పూజ, అదే ఈ శనీశ్వరుడి యొక్క పూజ మిగతా రోజుల్లో ఎందుకు చేయకూడదు? ఇది అయ్యప్ప స్వామికి నల్ల దుస్తులు ధరించడం కూడా రీజనే కదండి. అదే రీజన్. అంటే నలుపు అంటే అజ్ఞానం అని అర్థం, ఇగ్నోరెన్స్ అని. చెడు అంతా కూడా ఈ అజ్ఞానం అంటే చీకటి కదా, చీకటిలో ఏమీ తెలీదు. ఆ అజ్ఞానాన్ని మనము 41 రోజులతో దీక్ష చేసి ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసమే ఈ యొక్క ఇది. ఆ శనీశ్వరుడు ఎవరో కాదు, ఆయనే అయ్యప్ప. అందువల్లనే నల్ల డ్రెస్ వేస్తారు. ఆ నల్ల డ్రెస్ వేసి ఆయనకి ఆరాధన చేసిన తర్వాత, ఇప్పుడు శనీశ్వరుడికి స్వయంభూ దేవాలయాలు ఉంటాయి. మందపల్లి తూర్పుగోదావరి జిల్లాలో
అలాగే శని సింగనాపూర్, అవును. ఇక్కడ వికారాబాద్ అది కూడా దగ్గర చాలా మాందాపురం ప్రత్యేకం, అని. శని సింగనాపూర్ అనేది. అటు శని సింగనాపూర్ అవన్నీ మనం గమనించినట్లయితే అక్కడ తలుపులు కూడా ఉండవు. ఎవరు ఉండవు, అవును. ఎవరు దొంగలు ఓపెన్ దొంగతనాలు గా చేయరు. ఉంటాయి వాళ్ళు అక్కడ ఇల్లు. కాబట్టి శని ఆరాధన చేసే వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు జరగవు. అండ్ కారాగృహాల్లో బంధించబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చెయ్యని తప్పులకి వాటికి ఈ శని జయంతి రోజున ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి మిరాకులస్ గా బెయిల్స్ వచ్చినాయి అమ్మా. చాలా మందికి చూడు బెయిల్స్ రానటువంటి కేసులు చాలా ఉన్నాయి. నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పగలను. ఈ మధ్య కాలంలోనే వీరరాఘవరెడ్డి అని మనం విన్నాం, రంగరాజన్ గారి గుళ్ళో జడ్జెస్ ని క్రిటిసైజ్ చేసి అట్లా ఏదో పడ్డారు. పాపం జడ్జెస్ ని క్రిటిసైజ్ చేసినా కూడా ఆయనకు బెయిల్ వచ్చింది. అది ఆశ్చర్యకరం. అంటే శని యొక్క అనుగ్రహం ఉంది. అలా చాలా మందిని మనం తీసుకున్నప్పుడు వీళ్ళు వాళ్ళు అని లేదు, ఎవరికైనా సరే బెయిల్ రానటువంటి కేసుల్లో కూడా ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వలన కంపల్సరీ వీళ్ళకి బెయిల్ వస్తాయి అన్నమాట. మెయిన్గా అందువలనే ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ శనీశ్వరుడు ఇద్దరు దేవుళ్ళకి వరాలు ఇచ్చాడు. వరాలు ఇవ్వడం ఏముంది, వాళ్ళని ఏళ్ళనట్టు శని చేద్దామని వెంకటేశ్వర స్వామి దగ్గరికిను మన ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్తే వాళ్ళని పట్టుకోలేకపోతాడు. వీళ్ళిద్దరికి అప్పుడు ఏం చెప్తాడంటే, సరే స్వామి మిమ్మల్ని పూజ చేసే వాళ్ళకి శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ చేసే వాళ్ళకి, అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారు పూజ చేసే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నేను వాళ్ళ జోలికి వెళ్ళను స్వామి, వాళ్ళని పీడించను అని ఇచ్చాడు. అందువల్ల ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క శనీశ్వరుడు కర్మబంధాల్లో ఇరికిస్తాడు. ఏలినాటి శని అనగానే భయపడతారు. ఏలినాటి శనిలో ఇళ్ళు ఇస్తాడు. ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఒక 50 సంవత్సరాలు ఇల్లు కొనుక్కోను, ఇంట్లో ఉండు, కాపురం చేయి, ఎక్కడికి వెళ్ళకు, స్థిరత్వాన్ని ఇస్తాడు. అలాగే ఒక అమ్మాయితో పెళ్లి చేసేసి బంధాలలో ఇరికిచ్చేసి నువ్వు ఏమితో ఒక 50 సంవత్సరాలు ఉండు అని, పిల్లల్ని ఇచ్చేసి ఒక 50 సంవత్సరాలు వీళ్ళతో ఉండు అని బంధాలలో ఇరికించేవాడు ఆయనే. స్థిరత్వాన్ని ఇస్తాడు, స్టెబిలిటీ. తర్వాత మళ్ళీ ఈ యొక్క బయట ముక్తిని, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళ ఫ్రెండ్స్ నీకు డబ్బులు తెలియజేసి క్రమశిక్షణ, లాడ్ ఆఫ్ డిసిప్లిన్, లాడ్ ఆఫ్ గుడ్నెస్. అంటే కంప్లీట్ గా శని అనేటటువంటి వాడు పాజిటివే తప్ప నెగిటివ్ కాదు, నెగిటివ్ గాడ్ కాదు. నెగిటివిటీని పోగొట్టేటటువంటి మహోన్నతమైన వాడు శనీశ్వరుడు. జగద్గురువు అందరికీ కూడా, ఆది గురువు ఆయన. ఎందుకంటే ఈశ్వర స్వరూపం ఆయన పేరులోనే ఉంది శనీశ్వరుడు అని. ఇప్పుడు మనం రామచంద్రుడు అంటాం, రాముడి పేరు పక్కన చంద్రుడు అంటాం. రామకృష్ణుడు అంటామా అనం, రీజన్ ఉంది. ఆ చంద్రుడు రాముడు పుట్టినప్పుడు అందరూ వెళ్ళారట, కానీ చంద్రుడు వెళ్ళలేకపోయాడు పగల కాబట్టి. అప్పుడు ఏడుస్తుంటే సర్లే నా పేరు నీ పక్కన నీకు పెట్టుకుంటాను అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ టైం మీకు పుట్టినప్పుడు అర్ధరాత్రి పుడతానని కృష్ణాష్టమి రోజున పుట్టాడు అర్ధరాత్రి. అలాగే శనీశ్వరుడికి కూడా పరమేశ్వరుడు ఆయన తన యొక్క స్వరూపము. అందువల్లనే ఆ పరమేశ్వరుడు శనీశ్వరుడిగా అవతరించాడు, ఆంజనేయ స్వామిగా అవతరించాడు, పిప్పలాచార్యుడిగా అవతరించాడు, దూర్వాస మహామునిగా అవతరించాడు, శ్రీకృష్ణు యొక్క కుమారుడైనటువంటి సాంబుడుగా అవతరించాడు. కాబట్టి శనీశ్వరుడు జగద్గురువు మనకి ఇన్ఫనైట్ నాలెడ్జ్ నేర్పిస్తాడు లైఫ్లో. ఆ శని ఏలినాటి శనిలోనే మహోన్నతులను మనల్ని చేస్తాడు. కేవలం ఏలినాటి శనిలో తండ్రులను చంపేస్తాడు, తల్లులను చంపేస్తాడు, బంధాలని ఇవి చేస్తాడు అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలా. ఏమిటంటే తల్లిదండ్రులని వీళ్ళని మన కర్మ ప్రకారం, రుణానుబంధం ప్రకారం ఆ టైంలో చనిపోతారు. అది దేనికి శనికి సంబంధం లేదు. అలాగే పెళ్ళిళ్ళు జరిగేవి, తర్వాత ఇవన్నీ శుభకార్యాలు జరిగేది మాత్రమే శని చేసేది. అవి ఏవైతే మరణాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ వాళ్ళ కర్మానుసారం జరిగేవి, వాళ్ళ రుణానుబంధాలు అయిపోవడం వల్ల జరిగేది. అది అనుకోకుండా శని ఏలినాటి శని పీరియడ్స్లో జరుగుతాయి కాబట్టి శని మీద నిందొచ్చింది అంతే తప్ప శనీశ్వరుడు ఈశ్వరుడే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో శని మీద ఉన్నటువంటి అపోహలు ఈ శని జయంతికి హాయిగా ఇంట్లోనే పూజ చేసుకోవచ్చమ్మా శనీశ్వరుడు. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. సో ఇదండి ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. శనిదేవుడి యొక్క గొప్పతనం, విశిష్టత గురించి తెలుసుకుందాం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.